Welcome to Janatha News 360. Subscribe our channel to get latest videos. మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలంటే కన్సిడర్ చేయాల్సింది ఏంటి? మీ సోలార్ ప్యానెల్ సిస్టమ్ నుండి ఎనర్జీ ఉత్పాదన గరిష్టంగా ఉండాలంటే పరిగణలోనికి తీసుకోవాల్సిన ఆవశ్యక అంశాలు ఇక్కడ ఉన్నాయి. మొదటి స్టెప్ ఎన్ని సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేయాలో గుర్తించడం, అలాగే వాటిని ఇన్స్టాల్ చేయడానికి కప్పుపై ఎంత స్థలం కావాలో చూసుకోవడం. ఒక సర్వసాధారణ రూల్ ఏంటంటే మీరు ఇన్స్టాల్ చేయాలనుకునే ప్రతి కిలోవాట్ ప్యానెల్స్ కు 330 వాట్ల సామర్థ్యం గల 3 ప్యానెల్స్ అవసరమవుతాయి. కప్పు మీద సుమారుగా 100 చదరపు అడుగుల స్థలం ఉండాలి. వివిధ సైజుల సోలార్ సిస్టమ్స్ కు ఎన్నెన్ని ప్యానెల్స్ అవసరమవుతాయో తెలుసుకోవాలి అంటే మీరు ఈ చార్టును చూడొచ్చు. 3 నుండి 5 సభ్యులు ఉండే భారతీయ కుటుంబానికి సుమారుగా 300 నుండి 500 చదరపు అడుగుల స్థలం కావాలి. సూర్యరశ్మిని గరిష్టంగా వినియోగించుకోవాలి అంటే మీ కప్పుపైకి రోజంతా ఎండ రావడం ముఖ్యం. అప్పుడే విద్యుత్ ఉత్పాదన గరిష్టంగా ఉంటుంది. చుట్టూ పొడవాటి చెట్లు, భవనాలు ఉంటే అవి సూర్యరశ్మిని నిరోధిస్తాయి. వాటి వల్ల వచ్చే నీడ మీ ప్యానెల్స్ నుండి విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తాయి. కనుక ఇది పరిగణించాల్సిన ఒక ముఖ్యమైన అంశం. అప్పుడే మీ ప్యానెల్స్ కు సూర్యరశ్మి గరిష్టంగా చేరుతుంది. అందుకే సోలార్ ప్యానెల్స్ ను ఎత్తైన స్ట్రక్చర్ మీద ఏర్పాటు చేయమని సిఫార్సు చేస్తారు. ప్యానెల్ దిశ కూడా చాలా ముఖ్యం. భారతదేశం నార్దర్న్ హెమిస్పియర్ లో ఉంటుంది కనుక మీ ప్యానెల్స్ ను దక్షిణ దిక్కుగా ఉంచడం ఉత్తమం. దక్షిణ దిక్కుకు ఉండే ప్యానెల్స్ గరిష్ట సూర్యరశ్మిని పొందుతాయి. ఇందుకోసం మీకు కంపాస్ బాగా ఉపయోగపడుతుంది. ఇన్స్టాల్ చేయాల్సిన యాంగిల్. ఇక్కడ ముఖ్యమైన మరో అంశం టిల్ట్ యాంగిల్. సమాంతరంగా ఉన్న ఉపరితలానికి మీ సోలార్ మాడ్యూల్ కు మధ్య ఉండాల్సిన యాంగిల్ ను మీ లొకేషన్ బట్టి నిర్ధారించుకోవాలి. సోలార్ ప్యానెల్స్ ను స్ట్రక్చర్ పై బిగించాక మీ లొకేషన్ బట్టి వాటి టిల్ట్ యాంగిల్ 15 నుండి 40 డిగ్రీల మధ్య ఉండేలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు J&K లో నివసిస్తున్నట్లయితే మీరు సోలార్ ప్యానెల్స్ ను 35 డిగ్రీస్ వద్ద సెట్ చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో అయితే వాటిని మీరు 12 డిగ్రీలు లేదా 18 డిగ్రీల వద్ద బిగించుకోవచ్చు. ఈ సులువైన ఆన్ స్క్రీన్ రెఫరెన్స్ మ్యాప్ మీ టిల్ట్ యాంగిల్ ను తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. సోలార్ ఇన్వర్టర్ అంటే ఏంటి? సోలార్ ఇన్వర్టర్ అనేది మీ సోలార్ ప్యానెల్స్ నుంచి సంగ్రహించిన DC ఎలక్ట్రిసిటీని మీ గృహోపకరణాలు లేదా ఎలక్ట్రానిక్స్ కోసం వాడుకునే కరెంటు రూపంలోకి మార్చే ఒక సాధనం. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. అలాగే అందుబాటులో ఉన్న రకరకాల ఇన్వర్టర్ల గురించి కూడా. పగటిపూట సూర్యరశ్మి మీ ఇంటిపై బిగించిన సోలార్ ప్యానెల్స్ పై పడ్డప్పుడు సోలార్ సెల్స్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అటు ఇటు కదులుతాయి. దానివల్ల DC ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. తర్వాత ఆ ఎనర్జీ నేరుగా ఇన్వర్టర్లోకి వెళ్తుంది. అప్పుడు అది దాన్ని AC ఎనర్జీగా మారుస్తుంది. అదే స్టాండర్డ్ ఎలక్ట్రికల్ కరెంట్. దాన్నే మనం గృహోపకరణాల కోసం వాడతాం. సోలార్ ఇన్వర్టర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకున్నాం కనుక ఇప్పుడు వివిధ ఇన్వర్టర్లు, వాటి ఫంక్షన్ల గురించి కూడా తెలుసుకుందాం. మన వద్ద 3 ముఖ్యమైన సోలార్ ఇన్వర్టర్స్ ఉన్నాయి. గ్రిడ్ టై ఇన్వర్టర్స్, ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్స్ మరియు హైబ్రిడ్ ఇన్వర్టర్స్. గ్రిడ్ టై ఇన్వర్టర్లను సోలార్ PV సిస్టంలో వాడతాం. అవి అంతర్గతంగా యూటిలిటీ పవర్ గ్రిడ్ తో కనెక్ట్ అయి ఉంటాయి. పని చేయాలంటే అవి గ్రిడ్ తో కనెక్ట్ అయి ఉండాలి. సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి అయ్యి వినియోగింపబడని కరెంటు దానంతటా అదే బై డైమెన్షనల్ మీటర్ ద్వారా గ్రిడ్లోకి పంపబడుతుంది. ఒకవేళ పవర్ కట్ ఉన్నట్లయితే సేఫ్టీ ఫీచర్లో భాగంగా ఇన్వర్టర్ పనిచేయడం ఆగిపోతుంది. దానిని యాంటీ ఐలాండింగ్ అంటారు. ఈ సిస్టమ్కు బ్యాటరీ బ్యాకప్ అనేది ఉండదు. కనుక పవర్ కట్ సమయంలో మీకు విద్యుత్ సరఫరా ఉండదు. కనుక ఈ సిస్టమ్ను పవర్ కట్స్ లేని లేదా చాలా తక్కువ పవర్ కట్ ఉండే ప్రాంతాల్లో వాడుకోవచ్చు. ఇంట్లో సాధారణ ఇన్వర్టర్ బ్యాటరీ సిస్టమ్ ఉన్నట్లయితే పవర్ కట్ టైంలో పవర్ బ్యాకప్ కోసం దీన్ని ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్ల విషయానికి వస్తే ఇవి ఇంట్లో వాడుకునే సాధారణ ఇన్వర్టర్ల వంటివి. ఈ సిస్టంలో సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే DC కరెంటుతో సోలార్ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది.
పవర్ కట్ సమయంలో ఈ ఇన్వర్టర్ బ్యాటరీలో స్టోర్ అయిన ఎనర్జీని తీసుకుని బ్యాటరీలోని డీసీ కరెంటును ఎలక్ట్రికల్ ఉపకరణాల కోసం కావలసిన ఏసీ కరెంటుగా మార్చి మనకు అందిస్తుంది. ఈ సిస్టమ్ను తరచుగా లేదా ఎక్కువసేపు పవర్ కట్ ఉండే ప్రాంతాల్లో వాడుకోవచ్చు. గ్రిడ్ టై మరియు ఆఫ్ గ్రిడ్ ఇన్వర్టర్ల సామర్థ్యాన్ని ఒకటిగా కలపడం. ఒక హైబ్రిడ్ ఇన్వర్టర్ సిస్టమ్ను పవర్ కట్ ప్రాంతాల్లోనూ, పవర్ కట్ అరుదుగా లేదా చాలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా వినియోగించుకోవచ్చు. సాధారణ ఆపరేటింగ్ పరిస్థితుల్లో ఇది ఇంటికి కరెంటును అందిస్తుంది, బ్యాటరీలను ఛార్జీ చేస్తుంది, అదనపు కరెంటును గ్రిడ్కు పంపుతుంది. ఒకవేళ పవర్ కట్ అయితే ఆ యూనిట్ దానంతట అదే బ్యాటరీ సప్లైలోకి మారిపోయి ఎలక్ట్రిసిటీ గ్రిడ్ నుండి స్వతంత్రంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. సోలార్ సిస్టమ్స్ వినియోగదారులకు అనేక లాభాలు కలిగిస్తాయి. అవి డబ్బును ఆదా చేస్తాయి, ఇన్స్టాలేషన్ మరియు నిర్వహణ సులువు, మరీ ముఖ్యంగా మీ కార్బన్ ఫుట్ ప్రింట్ను తగ్గిస్తాయి. నెట్ మీటర్ అంటే ఏమిటి? నెట్ మీటర్ ఒక డివైస్. ఇది ఉత్పత్తి చేయబడిన మరియు యుటిలిటీ గ్రిడ్ కు పంపబడిన విద్యుత్ యూనిట్లను రికార్డ్ చేస్తుంది. ఇది మన ఇళ్లలో ఏర్పాటు చేసిన కరెంటు మీటర్ల లాగానే ఉంటుంది. ఇళ్లలో వాడే విద్యుత్ యూనిట్ల రికార్డును ఉంచుతుంది. బై డైరెక్షనల్ నెట్ మీటర్ ఒకే డివైస్ లో యూజర్ కు అవుట్ గోయింగ్ మరియు ఇన్కమింగ్ విద్యుత్ రెండింటి రికార్డులను ఉంచుతుంది. ఈ మీటర్ ఎక్స్పోర్టెడ్ మరియు ఇంపోర్టెడ్ విద్యుత్ రికార్డు ఉంచుతుంది. ఈ మీటర్ ఎక్స్పోర్టెడ్ మరియు ఇంపోర్టెడ్ విద్యుత్ రికార్డు ఉంచుతుంది. ఒకవేళ ఇంపోర్టెడ్ విద్యుత్ యూనిట్స్ ఎక్స్పోర్టెడ్ యూనిట్స్ కంటే ఎక్కువ ఉంటే యూజర్ కి వారు వాడిన అదనపు యూనిట్స్ కోసం డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి నిర్ధారిత ధరలకు చెల్లించవలసి ఉంటుంది. అలాగే ఒకవేళ ఎక్స్పోర్టెడ్ యూనిట్స్ ఎక్కువ ఉంటే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ప్రస్తుత టారిఫ్ ని అనుసరించి యూజర్ కు ఎక్స్పోర్టెడ్ యూనిట్స్ కి చెల్లింపు జరుగుతుంది, లేదా భవిష్యత్తు కోసం ఈ యూనిట్స్ ని యూజర్ పేరున క్రెడిట్ చేస్తుంది. బిల్లింగ్ విధానం గురించి వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ద్వారా ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం జరుగుతుంది. గ్రిడ్ టై సోలార్ సిస్టమ్ అంటే ఏంటి? గ్రిడ్ టైడ్ అన్న పదానికి గ్రిడ్ కనెక్టెడ్ లేదా ఆన్ గ్రిడ్ అన్న అర్థం కూడా ఉంది. గ్రిడ్ టైడ్ సోలార్ పీవీ సిస్టమ్ మీ సోలార్ ప్యానెల్ కనెక్షన్ కు ఎలాంటి ఏర్పాటు అంటే, ఇది విద్యుత్తును సంప్రదాయ యూటిలిటీ గ్రిడ్ నుండి లేదా మెయిన్ లైన్ నుండి, అలాగే సోలార్ ప్యానెల్స్ నుండి కూడా గ్రహిస్తుంది. అంటే మీ ఇంటిపై గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ ప్యానెల్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుంటే మీ విద్యుత్తుకు సూర్యరశ్మి ఒక్కటే మార్గం అవ్వదు. ఇంకో రకంగా చెప్పాలంటే మీ ఇంట్లో కరెంటు పోయే అవకాశమే ఉండదు. సోలార్ ప్యానెల్స్ కావలసినంత విద్యుత్తును ఉత్పత్తి చేయలేనప్పుడు ఈ లోటును సిస్టమ్ గ్రిడ్ ద్వారా భర్తీ చేస్తుంది. ఈ సిస్టంలో సోలార్ ప్యానెల్స్ నుండి ఉత్పత్తి అయిన డైరెక్ట్ కరెంటును ఇన్వర్టర్లు ఆల్టర్నేటింగ్ కరెంటుగా లేదా గ్రిడ్ పవర్ వోల్టేజ్ కి సమానమైన ఏసీగా మారుస్తాయి. సోలార్ సిస్టమ్ నుండి ఉత్పత్తి అయిన కరెంటు ముందుగా ఇంటి అవసరాలకు వినియోగింపబడుతుంది. ఇంట్లో వాడబడని అదనపు కరెంటు దానంతట అదే ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కు ఒక బై డైరెక్షనల్ మీటర్ ద్వారా పంపబడుతుంది. దానివల్ల మీ పవర్ బిల్లులు గణనీయంగా తగ్గుతాయి. మీ సోలార్ సిస్టమ్ ఒక్క రోజులో 20 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది అనుకుందాం. అందులో మీరు ఇంటికి 10 యూనిట్లు మాత్రమే వాడారనుకోండి, మిగిలిన 10 యూనిట్లు రాష్ట్ర పవర్ కంపెనీకి పంపబడుతుంది. ఫలితంగా మీ కరెంటు బిల్లు ఆదా అవుతుంది. ఒకవేళ పవర్ కట్ ఉందనుకోండి, సేఫ్టీ ఫీచర్ లో భాగంగా మీ ఇన్వర్టర్ పనిచేయడం ఆగిపోతుంది. దానినే యాంటీ ఐలాండింగ్ అంటారు. ఈ సిస్టంలో బ్యాటరీ బ్యాకప్ ఉండదు కనుక పవర్ కట్ సమయంలో మీకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కనుక ఈ సిస్టమ్ను పవర్ కట్ అరుదుగా లేదా చాలా తక్కువగా ఉండే ప్రాంతాల్లో వాడుకోవచ్చు. నెట్ మీటరింగ్ లేకుండా గ్రిడ్ టైడ్ సోలార్ సిస్టమ్ అంటే ఏమిటి? గ్రిడ్ టైడ్ సోలార్ సిస్టంలో సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన కరెంట్ ముందుగా ఇళ్లకు కరెంట్ అందించేందుకు ఉపయోగించబడుతుందని మీకు తెలుసు. మిగిలిన అదనపు కరెంటు ఉందే, దాన్ని ఇంట్లో ఉపయోగించలేము. అది నెట్ మీటర్ లేదా బై డైరెక్షనల్ సిస్టమ్ గుండా ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కి తిరిగి వెళ్లిపోతుంది. గ్రిడ్ టైడ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ నెట్ మీటరింగ్ లేకుండా కూడా పనిచేస్తుంది. అప్పుడు ఇది యుటిలిటీ గ్రిడ్ నుంచి కరెంటును తీసుకోవచ్చు
అయితే గ్రిడ్లోకి అదనపు కరెంటును తిరిగి పంపలేము. అలా చేయడం కోసం ఎక్స్పోర్ట్ లిమిటర్ అవసరమవుతుంది. దీన్ని జీరో ఎక్స్పోర్ట్ డివైస్ అని కూడా అంటారు. అది పీవీ సోలార్ సిస్టమ్ని గ్రిడ్లో అదనపు కరెంట్ ఇంజెక్ట్ చేయడాన్ని నిరోధిస్తుంది. నెట్ మీటరింగ్ లేకుండా గ్రిడ్ టైడ్ సోలార్ సిస్టమ్ ఎప్పుడు ఉపయోగించబడుతుందంటే నెట్ మీటరింగ్ సౌకర్యం ఇవ్వనప్పుడు, లేదంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి నెట్ మీటర్ పొందడంలో ఆలస్యమైనప్పుడు. ఈ సిస్టమ్ ఉపయోగించడం ద్వారా మీరు మీ ఇంట్లో విద్యుత్ ఉపకరణాలను వాడడానికి సోలార్ సిస్టమ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన కరెంటును వాడి మీ కరెంటు బిల్లును ఆదా చేయవచ్చు. ల్యూమినస్ అందిస్తోంది సోలార్ ప్యానెల్స్ శుభ్రతకు సులువైన చిట్కాలు. టిప్ నంబర్ 1, ఉదయపు సమయమే వీటిని శుభ్రం చేయడానికి చాలా మంచిది. అయితే లేటుగా లేచేవాళ్లు చల్లని సాయం సమయంలో ఈ పని చేసుకోవచ్చు. టిప్ నంబర్ 2, ఒకవేళ ఈ పనిని మధ్యాహ్నం పూట చేయాల్సి వస్తే మీ భద్రత కోసం సిస్టమ్ పూర్తిగా ఆపి ఉందని నిర్ధారించుకోండి. టిప్ నంబర్ 3, అవసరమైన దానికన్నా ఎక్కువ బరువు పెడితే మాడ్యూల్స్ పగిలిపోవచ్చు. వాటిపై పడే మంచు లేదా ఈదురుగాలికి అవి దెబ్బతినకుండా తగినంత వాలుగా ఉండేలా డిజైన్ చేసుకోండి. టిప్ నంబర్ 4, మృదువుగా లేని మెటీరియల్ వాడినా, గ్లాసును గట్టిగా శుభ్రం చేసినా గ్లాస్ ఉపరితలంపై గీతలు పడి వాటి సామర్థ్యపు స్థాయి గణనీయంగా తగ్గిపోతుంది. కనుక మృదువుగా ఉండే బ్రష్నే వాడండి. టిప్ నంబర్ 5, తెలిసి వెనుక వైపు, అలాగే ప్యానెల్స్ మధ్య లేదా వాటికి కప్పుకు మధ్య ఉండే ఖాళీ ప్రదేశంలో నీళ్లు పోయకండి. నీళ్లు నేరుగా సోలార్ ప్యానెల్ పై భాగంలో పడేలా చూసుకోండి. టిప్ నంబర్ 6, ఫ్యాన్సీ క్లీనింగ్ సొల్యూషన్స్ కన్నా మెత్తని గుడ్డ లేదా సౌమ్యమైన సబ్బులే మొండి మరకలను చక్కగా తొలగిస్తాయి. టిప్ నంబర్ 7, సిస్టమ్ను మరలా ఆన్ చేయడానికి ముందు మాడ్యూల్ను 30 నుండి 45 నిమిషాల పాటు ఆరనివ్వండి. ముఖ్యమైన టిప్, స్మార్ట్ టూల్స్ వాడండి, సురక్షితంగా ఉండండి. Thanks for watching. Subscribe our channel to get latest videos.